13వ వార్డుకు పోటీ చేస్తున్నా. నా పేరు కాటా భాస్కర్. నా గుర్తు యాపిల్ గుర్తు. యాపిల్ గుర్తు పైన 13వ వార్డు ప్రజలందరూ అత్యధికంగా ఓట్లేసి ఆశీర్వదించి ప్రజా సమస్యలపైన మాట్లాడేటువంటి ప్రజా గొంతుకైనటువంటి నన్ను దీవించి అలా పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే 1996లో నేను ఇంటర్మీడియట్ చదువుతానప్పుడే నన్ను ఆశీర్వదించి సాధులసీని సర్పంచ్ ఉన్నప్పుడు మహబూబాద్ గ్రామ పంచాయతీలో గెలిపించినటువంటి ఈ ప్రాంతం రామచంద్రపురం, వేలుసత్య నగరు, బాలాజీ నగరు, కాబట్టికే దయచేసి మహోదయ నగర్. అదే వార్డు మహబూబాద్ పట్టణంలో ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలలో మహా యోధులు, అనుభవం కలిగిన వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీలు కలిగినటువంటి అందరి వార్డు చెల్లాచెదురైనా నాకు నా వార్డు, నా ప్రాంత ప్రజలందరి ఆశీస్సుల కోసం, నా కోసమే ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నా. గతంలో దేవునాయక్ సర్పంచ్ ఉన్నప్పుడు ఇదే వార్డు మెంబర్గా పోటీ చేసినప్పుడు మరి రామచంద్రపురం కానీ, బాలాజీ నగర్ కానీ, వేలుసత్య నగర్ కానీ, బీటీఆర్ నగర్ కానీ, రెడ్డినాయక్ కాలనీ కానీ, మహోదయ నగర్ కానీ, బీటీఆర్ నగర్ కానీ, అద్దలతండ కానీ 555 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి నా ఓటర్ దేవుళ్ళు ఈసారి కూడా నన్ను అట్లనే ఆశీర్వదిస్తారని, అట్లనే గెలిపిస్తారని, అట్లనే నన్ను మున్సిపాలిటీలో పంపుతారని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుంచి కేవలం రాజకీయాలు చేసుకుంటూ ప్రజాసేవకే ఉన్న తప్ప కేవలం పాన్ షాప్ కూడా నాకు బిజినెస్ లేదు. ఇసుక లేవు, ట్రాక్టర్ లేవు, కాంట్రాక్ట్ లేవు, ఇటుక బట్టి లేవు, నాకు ఎట్లాంటి వ్యాపారాలు లేవు. కేవలం ప్రజాసేవ కోసమే 30 సంవత్సరాలు నేను పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. అదే సందర్భంగా నన్ను ఈసారి మున్సిపాలిటీకి 2 సార్లు గ్రామ పంచాయతీ పంపించినటువంటి ఓటర్ దేవుళ్ళు ఈసారి మున్సిపాలిటీకి నన్ను అడుగుపెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునేందుకు నాకు ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి ఓటర్ దేవుళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో 30 సంవత్సరాలుగా రెడ్డినాయక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ నడిచేటువంటి రోడ్డు కానీ, ఉన్నటువంటి కరెంటు కానీ, మరి ఉన్నటువంటి తాగునీరు కానీ, ఇవి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి 18 కాలనీలు వేలుసత్య నగర్, రామచంద్రపురం, బీటీఆర్ నగర్, ఎల్బీజీ నగర్, గుళ్ళకుంట, నందినగర్, హనుమంతరావు నగర్, మరి అదే రకంగా దాచరవాడ కేవలం మంత్రి అయిన తర్వాత రెడ్డినాయక్ గారి ఆశీస్సులతోటి ఉదయం 9 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం వరకు 1200 పట్టాలను పంచినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తిని నేను. పేద ప్రజల కోసమే పనిచేసేటువంటి వ్యక్తిని నేను. పేద ప్రజల కోసమే కొట్లాడే వ్యక్తిని. కాబట్టి నన్ను తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కేవలం కాటా భాస్కర్ని చూస్తారు తప్ప గుర్తులు కాదు. నా గుర్తు ఏదొచ్చినా కాటా భాస్కర్ మనిషి అనేటువంటి పాత మనిషి. ఇప్పుడు కేవలం నా ఈ గుర్తు మారిందమ్మా, మనిషిని నేనే కానీ గుర్తు నాది యాపిల్ గుర్తు అని చెప్పడం కోసమే తిరుగుతున్నా తప్ప వేరే విషయాలు లేవు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు, అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ 13వ వార్డు ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. ఒకసారి మున్సిపాలిటీ పంపాలని చెప్పి కోరుతాను.